దేశాపురం అనే గ్రామంలోని ఒక కొండ పక్కన ఉన్న రోడ్లో వెళ్లేవాళ్లకు ఒక మోహినీ పిశాచి కనిపించేది. ఆ రోడ్ మార్గంలో వెళ్లేవాళ్లకు ఒక మలుపు దగ్గర ఒక పెద్ద బండరాయిపై ఒక అందమైన యువతి వేషంలో వెనక్కి తిరిగి కూర్చొని ముఖం కనపడకుండా ఏడుస్తున్నట్టు కనపడేది. ఆ ఏడుపు శబ్దం విని రోడ్డుపై ప్రయాణిస్తున్న వారెవరైనా ఆమె దగ్గరికి వెళితే ఆమె ముఖం తిప్పగానే భయపడి పారిపోయేవారు. కాని ఆ పిశాచి ఎవరినీ చంపకుండా అలాగే ఏడుస్తూ రాత్రిళ్ళు ఆ రాయిపై కూర్చుని కనపడేది. ఆమె దగ్గరగా వచ్చిన వారిని మాత్రం భయపెట్టేది. ఆ దేశాపురం చుట్టుపక్కల ప్రజలు ఏడుపు దయ్యంగా పిలుచుకునేవారు. ఒకసారి పారానార్మల్ ఎక్స్పర్ట్ శివ తన ఫ్రెండు రాముతో కలిసి కారులో ప్రయాణిస్తూ ఆ రోడ్డుపై వెళ్తున్నారు. ఆ మోహిని పిశాచి ఒక బండరాయిపై కూర్చొని ఏడుస్తున్న శబ్దం విన్న శివ తన స్నేహితుడితో, ఎవరో అమ్మాయి రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తోంది, ఏమైనా హెల్ప్ కావాలేమో అన్నాడు. అందుకు రాము, అది అమ్మాయి కాదురా, ఈ రోడ్డుపై ఒక మోహిని పిశాచి చాలామందిని భయపెట్టింది అని విన్నాను, దాన్ని ఏడుపు దయ్యమని పిలుస్తారు అన్నాడు. కాని ఆమె ఎవరు, ఆమెకు ఏమైంది, ఎందుకు దయ్యంగా మారి అలా ఈ రోడ్లో కూర్చొని ఏడుస్తోంది అని శివ అడిగితే అందుకు రాము, ఏమో ఎవరికీ తెలీదు అన్నాడు. ఓ అలాగా, అయితే ఈరోజు మనం ఆమె రహస్యం ఏమిటో తెలుసుకుందాం అన్నాడు. అందుకు రాము వారిస్తున్నా వినకుండా శివ కారు దిగి ఆమె వద్దకు వెళ్ళాడు. అందర్నీ భయపెట్టినట్టుగానే శివని కూడా భయపెట్టడానికి ప్రయత్నించింది. శివ భయపడకపోవటంతో, నాకు మనుషులంటే నచ్చదు, ఇక్కడ్నించి వెళ్ళు అని బెదిరించింది. కాని శివ ధైర్యంగా, నేను నిన్ను చూడడానికే వచ్చాను అన్నాడు. అది విన్న ఆ మోహిని, నన్ను చూడ్డానికా అని ఆశ్చర్యంగా చూసింది. అవును, నీ కథ తెలుసుకోవటానికే వచ్చాను అన్నాడు శివ. అందుకా మోహిని, నేనెందుకు చెప్పాలి అని అడిగింది. నువ్వు ఎందుకిక్కడ కూర్చొని ఉన్నావు, ఒకవేళ నేను నీకు సహాయం చేయగలనేమో అన్నాడు. అందుకా మోహిని, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అంది. కాని నువ్వే మొదటి వ్యక్తివి నాతో ధైర్యంగా మాట్లాడుతున్నది. నా మనసులో ఉన్న వేదనని తెలుసుకోవాలి అని కోరుకుంటున్నావు, అందుకు నీకు నా గూర్చి చెబుతా అంటూ, నేను ఒక సంపన్న కుటుంబంలోనే పుట్టాను. నేను పుట్టగానే మా కుటుంబం పరువు పోయింది అని నన్ను వేరొకరికిచ్చేశారు మా నాన్న. ఆమె పేరు రాగిణి. ఆమె నాకు అమ్మగా ఉండేది. నన్ను పెంచి పెద్ద చేశారు. కాని అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవారు. కాని మా అమ్మ వారి అందరితో గొడవపడి నన్ను జాగ్రత్తగా చూసుకునేది. నా బలం ఆమె. మా అమ్మ ఒక క్లాసికల్ డాన్సర్. ఆమె వల్ల నేను డాన్స్ నేర్చుకున్నాను. నా డాన్స్ టాలెంట్తో నేను ఎన్నో అవార్డులు గెలుచుకున్నాను. కాని మిగతా వాళ్లు మాత్రం నన్ను ఎగతాళి చేస్తూనే ఉండేవారు. వాళ్లు అంతలా నన్ను బాధిస్తున్నా నేను ఎప్పుడూ గొడవపడలేదు. ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండేదాన్ని. దానికి మా అమ్మ, మోహిని, నీకిదేమీ కొత్త కాదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అనేది. కాని నేను మా అమ్మతో, వాళ్లు మనల్ని ఎందుకంతగా హేళన చేస్తున్నారు అని అడిగేదాన్ని. దానికి మా అమ్మ, ఈ ప్రపంచమే అంతే, ఎవరో ఒకరిని ఇబ్బంది పడేలా మాట్లాడమే వారి పని అని. నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన పాట గుర్తుంది కదా, నువ్వు ఎవరైనా ఎలా ఉన్నా నువ్వు మంచిదానివి, ఎదుటివాళ్లు ఏమని అనుకుంటే మనకెందుకు అని చెప్పాక నేను నా దృష్టి అంతా నాట్యం మీద పెట్టా. ఒకరోజు నేను డాన్స్ చేస్తుండగా స్టేజిపైకి ఒకడు వచ్చి నన్ను అవమానపరిచాడు. దీన్ని ఆమె అని పిలవాలా లేక అతను అని పిలవాలా అని ఎగతాడి చేశాడు. ఇటువంటి చెడు రోజులు దాపురించాయి మనకు, ఇటువంటి వారి నాట్యం చూడ్డానికి మనమందరం ఇక్కడికి వచ్చాం అని మాట్లాడాడు. ఆ మాటలు నేను సహనంతో వింటూ ఉండగా నా భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. ఆ వచ్చిన వ్యక్తి నన్ను అవహేళన చేస్తున్న వ్యక్తితో, నువ్వు ఆమె కాలి గజ్జలకి కూడా పనికిరావు అని. ఈమె ఎవరో తెలుసా నీకు, వీరు క్లాసికల్ డాన్స్లో ఎన్నో నేషనల్ అవార్డులు గెలుచుకున్న గొప్ప కళాకారిణి. ఈమె కాలు ఒక్కసారి డాన్స్ చేయటం మొదలు పెడితే ఆమె ఆగాలి, లేక ఆమె కట్టుకున్న గజ్జలు పడిపోవాలి, అప్పుడు మాత్రమే ఈ నాట్యం ఆపుతారు ఆమె అన్నాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలకు ఆడియన్స్ అందరూ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఆ దెబ్బతో నన్ను అవమానించాలని తలిచిన వ్యక్తి తల వంచుకొని స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత స్టేజ్పై నన్ను అవమానపడకుండా రక్షించిన అతనితో కలిశాను. మాకు మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత మేమిద్దరం రోజూ కలవటం మొదలుపెట్టాం. అలా కాఫీ తాగటం, డిన్నర్కి వెళ్లటం,
ఇలా నేను నా మనసు ఆ యువకుడు రోహన్ వైపు మళ్ళింది. రోహన్ నాకు బాగా నచ్చాడు. నేను ఎప్పుడూ నా రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పువ్వు చేతిలో ఉండేది. ఆ పూల రెబ్బల్ని నన్ను ప్రేమిస్తున్నాడు, లేదు, ప్రేమించటం లేదు అంటూ ఆ పూల రెమ్మల్ని విరిచేదాన్ని. రోహన్ మొదటి వ్యక్తి. అతనే నాకు గౌరవం ఇచ్చాడు. నేను మా అమ్మతో ఆ విషయం చెప్పాను. మోహిని, ఆ అబ్బాయి మంచి అబ్బాయి అయి ఉంటాడు. అతనొక మొగాడు. నువ్వు ఒక అర్ధనారీశ్వరివి. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో అలా గ్రహిస్తే మంచిది అని హితవు పలికింది. అమ్మ ఆ మాట చెప్పింది విన్న తర్వాత నుంచి నేను ఏడవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను రోహన్ని కలిసిన ప్రతిసారీ నాకు మా అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చేది. ఆ వెంటనే ఆ ప్రాంతం నుంచి పారిపోయేదాన్ని. అలా చెయ్యటాన్ని చూసిన రోహన్ ఆశ్చర్యంగా ఉందే, మోహిని ఇలా ఎందుకు చేస్తోంది అని అనుకున్నాడు. ఆఖరికి రోహన్ ఏమైంది అని నన్నడిగాడు. నీకేమైంది, ఎందుకలా చేస్తున్నావు అన్నాడు. అందుకు నేనేమి చేశాను అని అడిగాను. అందుకు రోహన్, నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు. అందుకు తప్పు నీది కాదు, నాది. నేను ఒక అర్ధనారీశ్వరిని అని చెప్పాను. అందుకు రోహన్, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నేను నీతో ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాను అన్నాడు. రోహన్ చెప్పింది విని నాకు చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత మేము రోజూ కలవటం మొదలుపెట్టాం. అలా రోహన్ని మా అమ్మకి పరిచయం చేశాను. అంతా ఆనందంగా సాగిపోతున్న తరుణంలో ఒకసారి నేను ఈ రోడ్లో కారులో పోతూ ఉండగా నా కారు పాడయింది. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుండగా నా తలరాత సరిగా లేక నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఒక ఇద్దరు వచ్చారు. ఆ వచ్చిన వాళ్లలో ఒకరు నన్ను స్టేజిపై అవమానించిన రౌడీ. నేను భయపడి కారు వదిలి పరిగెత్తాను. నన్ను వాళ్ళిద్దరూ ఫాలో చేశారు. ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు నిన్ను వదిలేది లేదు అంటూ నన్ను తరుముతూ వెంటపడ్డారు. ఈరోజు మాకోసం డాన్స్ చేయబోతున్నావు అంటూ బైక్పై తరుముతూ వస్తున్నారు. వారికి భయపడి ఒక చెట్టు దగ్గర దాక్కున్నాను. కానీ వారు నేనున్న ప్రాంతం కనిపెట్టేశారు. మళ్లీ అక్కడ్నుంచి పరిగెత్తాను. అలా పరిగెత్తి ఈ కొండల దగ్గరకొచ్చాను. ఇక్కడ్నుంచి నాకు తప్పించుకునే మార్గం కనపడలేదు. ఆగు, నేను నీకేం ద్రోహం చేశాను, నన్నెందుకిలా ఇబ్బంది పెడుతున్నావు అంటూ వెనక్కి అడుగు వేశాను. ఈ కొండపై మలుపు రోడ్డు కావటంతో కాలు జారి కింద పడ్డాను. అలా నా ప్రాణం పోయింది. అప్పట్నుంచి ఇక్కడే ఒక ప్రేతాత్మలాగా తిరుగుతున్నా అంది. నేను సంతోషంగా ఉండాల్సిన సమయంలో నన్ను అనవసరంగా చనిపోయేలా చేశారు. నాకిప్పుడు మా అమ్మ దగ్గరికి పోవటానికి, రోహన్ని కలవటానికి అవకాశం లేకుండా పోయింది. నేను చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ రౌడీలిద్దరినీ బలి తీసుకున్నాను. వారి ఇంటిలో నుంచి వారిద్దరినీ ఇక్కడికి తీసుకువచ్చి ఈ కొండపై నుంచి తోసి నా కసి తీర్చుకున్నాను. మరి నీ కసి తీరినా మోక్షం ఎందుకు కలగలేదు అని ఆశ్చర్యంగా అడిగాడు శివ. అందుకు మోహిని, నా ప్రేమ ఇంకా నెరవేరలేదు. నా రోహన్ నా జ్ఞాపకాలతోనే బాధపడుతున్నాడు. అతను నన్ను తలుచుకుని ఏడుస్తున్నని నాకు ముక్తి లేదు అంది. అందుకు శివ, నీకు చాలా అన్యాయం జరిగింది, కానీ నీకు మోక్షం కలిగేలా నేను చేస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు, నేను త్వరలో వస్తాను అన్నాడు. అలా రాముతో కలిసి వెళ్లిన శివ నేరుగా రోహన్ కోసం వెళ్ళాడు. రోహన్కి విషయం వివరంగా చెప్పాడు. అందుకు రోహన్, మోహినికి విముక్తి కోసం మనమేం చెయ్యాలి అని అడిగాడు శివ. అందుకు శివ, ఆమె శవం కనపడకపోవటం వల్ల ఆమె శవాన్ని దహనం చేయలేము, కానీ మనం ఆమె ఆత్మకు శాంతి కలిగేలా చేస్తే సరి అన్నాడు శివ. మరుసటి రోజు శివ, రోహన్ మరియు రాము ఒక మాంత్రికుణ్ణి తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్లారు. మోహిని ఆత్మ శాంతి కోసం ఆ మాంత్రికుడు పూజ చేశాడు. అలా ఆ పూర్తి తంతు అయ్యే వరకు రోహన్ కంట్లో నీరు ఆగలేదు, కాని ఏవి చెయ్యాలో అన్నీ చేశాడు. ఆ పూజ అయిన వెంటనే మోహిని రూపం వారికి కనిపించింది. ఆకాశంలో ఆమె రూపం కలిసిపోయింది. అలా మోహిని ఆత్మకు శాంతి కలిగింది. ఆ తర్వాత దేశాపురం రోడ్లో ఏడుపు దెయ్యాన్ని ఎవరూ చూడలేదు.